బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ రాత్రి లేదా రేపు ఉదయం గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖలో ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు కూలిపోయాయి. మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమిత్ర, ప్రస్తుతం ఏదైతే తీవ్ర వాయుగుండం ఉందో అది వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారంగా మరి కాసేపట్లో ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం ఇది మనం చూసుకుంటే పారాదీప్ ఇటు ఒరిస్సా మధ్య తీరాన్ని దాటుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడున్న వాతావరణ ప్రకారంగా మనం చూసినట్టయితే దాదాపుగా ఇది క్రాసింగ్ దాదాపుగా అయ్యిందని చెప్పొచ్చు. బట్ వాతావరణ శాఖ ఎప్పుడైనా అల్పపీడనాలు కానీ లేకపోతే వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ క్రాస్ అయిన తర్వాత 3 అవర్స్ తర్వాత వీళ్ళు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం. ఎందుకంటే దాదాపుగా కోస్తా తీరం వెంబడైతే కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఆల్రెడీ కొంతవరకు రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఈదురుగాలు ప్రభావం, ఎందుకంటే 50 నుంచి 70-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో విశాఖలో అనేక చోట్ల చెట్లు కూడడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం జీవీఎంసీ వద్ద. సో ఇక్కడ జీవీఎంసీలోని కాదు విశాఖ నగర పరిధిలో అనేక చోట్ల చెట్లు కూలాయి, విద్యుత్ స్తంభాలు కూలాయి. ఎందుకంటే విండ్ స్పీడ్ తీవ్ర వాయుగుండం క్రాస్ అయినప్పుడు దాదాపుగా 50 నుంచి 55 కొన్నిసార్లు గెచ్చేసి అప్ టు 70 to 75 వరకు కూడా వేయడంతో చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం కానీ రాకపోకలకు కానీ తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో మరోవైపు దీని ప్రభావంతో విస్తారంగా ఆల్రెడీ వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే చాలా చోట్ల ఇప్పుడు విశాఖ ఈ పరిసర ప్రాంతాలు తక్కువ ఉన్నప్పుడు కూడా అటు మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనూ పడుతున్నాయి వర్షాలు, అలాగే అటు విజయనగరంలో పడుతున్నాయి, అలాగే అటు మనం చూసుకుంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఒరిస్సా అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ఖచ్చితంగా దీని ప్రభావం అనేది ఇన్ఫ్లో ఖచ్చితంగా గోదావరికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత కూడా క్రమంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో ఇది బలహీనపడే క్రమంలో కూడా అటు తెలంగాణలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా కొంతవరకు రెయిన్స్ పడతాయి. అలాగే రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా, ఎందుకంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఒకటి కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెయిన్స్ అనే కంటిన్యూటీగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అటు ఏలూరు జిల్లాలో పడుతున్నాయి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఇటు అనకాపల్లి జిల్లాలో కొంత పడుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే అల్లూరు జిల్లాలో పడుతున్నాయి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాల్లో ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. విశాఖ నగరంలో కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా క్రమంగా ఇది తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే అది మాత్రం దాదాపుగా క్రాస్ అవుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈరోజు నైట్ తర్వాత పూర్తి స్థాయిలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. క్రాస్ అయిన తర్వాత కూడా రెయిన్స్ అనేవి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ అనేవి మనం చూసుకుంటే దీని నుంచి మనం చూసుకుంటే తెలంగాణ మీదుగా అటు మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. సో మరోవైపు అటు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. సో వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు ఒరిస్సా అన్ని చోట్ల కూడా రెయిన్స్ పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే 2-3 రోజుల పాటు రెయిన్స్ అనేవి కొనసాగుతాయి. సో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు ఒరిస్సా, అటు మనం చూసుకుంటే మన్యం, ఇటు అల్లూరు జిల్లాలో మాత్రం హెవీ రెయిన్స్ దాదాపుగా 12-13 సెంటీమీటర్లు కూడా పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయి. సో దీనివల్ల కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం విశాఖ నగర పరిధిలో కొంతవరకు రిలీఫ్ ఇచ్చిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.